సీజన్ ఆరంభంలో పంజాబ్ కింగ్స్ ఆడిన తీరు చూసి అందరూ ఈసారి కప్పు పంజాబ్దే అనుకున్నారు. ఆడిన 7 మ్యాచ్ల్లోనూ వరుసగా గెలిచి అజేయంగా నిలిచింది. అయితే లీగ్ సెకండ్ హాఫ్ లో సీన్ రివర్స్ అయింది. వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో కిందకు పడిపోయింది. ప్రస్తుతం 11 మ్యాచ్ల్లో 13 పాయింట్లతో ఉన్న అయ్యర్ సేన ప్లే ఆఫ్స్ కి చేరాలంటే కనీసం 2 విజయాలు సాధించాల్సి ఉంది. ముఖ్యంగా ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ను వాడుకోవాలని శ్రేయస్ అయ్యర్ సేన భావిస్తోంది. బ్యాటింగ్ లో ప్రభు సిమ్రన్ సింగ్ మెరుపులు మెరిపిస్తేనే పంజాబ్ కు భారీ స్కోర్ సాధ్యమవుతోంది. పంజాబ్ వైఫల్యానికి ప్రధాన కారణం వారి బౌలింగ్ డిపార్ట్మెంట్. ముఖ్యంగా పేస్ గుర్రం హర్షదీప్ సింగ్ ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఈ సీజన్లో అత్యంత పేలవమైన ఎకానమీ రేటు ఉన్న పేస్ దళం పంజాబ్దే కావడం గమనార్హం. గత మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై బ్యాటర్లు రాణించిన చివరి 5 ఓవర్లలో బౌలర్లు విఫలమవడంతో మ్యాచ్ చేజారింది. దీనికి తోడు ఫీల్డింగ్ లో క్యాచ్లు జారవిడవడం ఆ జట్టుకు శాపంగా మారింది. వరుస మ్యాచ్ల్లో ఫీల్డింగ్ లో సింపుల్ క్యాచ్లు కూడా నేలపాలు చేస్తున్నారు. ముఖ్యంగా సన్ రైజర్స్ మ్యాచ్ లో ఇదే సమస్య టీం ఓటమికి కారణమైంది. నేటి మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ తో పాటు మార్కో ఎన్సన్ కూడా ఖచ్చితమైన యార్కర్లతో ముంబై బ్యాటర్లను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇప్పటికే 8 పరాజయాలతో టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. అయితే ప్లే ఆఫ్స్ రేస్ లో లేకపోవడంతో ముంబై ఇప్పుడు ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడుతోంది. ఇది పంజాబ్ కు పెద్ద ప్రమాదకరం. గత 2 మ్యాచ్లకు దూరమైన కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో బరిలోకి దిగితే ముంబై మరింత బలోపేతం అవుతుంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఫామ్ లోకి వస్తే పంజాబ్ బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. పరువు కోసం ఆడుతున్న ముంబై పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లుతుందో లేదో చూడాలి. మరి మొత్తానికి పంజాబ్ కి ఇది డూ ఆర్ డై మ్యాచ్. ముంబైని ఓడించి ప్లే ఆఫ్స్ రేస్ లో నిలబడతారా లేక వరుసగా 5వ ఓటమితో సెమీస్ అవకాశాలను క్లిష్టతరం చేసుకుంటారా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.